చిరునవ్వు అంటే క్షణిక ప్రాణం, కానీ మోనాలీసా చిరునవ్వు శతాబ్దాల నిశ్శబ్దం. కంటికి కనిపించేది ముఖం, హృదయానికి కనిపించేది మర్మం. ఈ రెండింటి మధ్య నిలబెట్టిన అచంచల ధ్వని లియోనార్డో దావించి యొక్క శ్వాస. ఇటలీ రినైజెన్స్ ఉదయగీతం ఆలపిస్తున్న 1503లో పాప్లర్ చెక్క పలకమీద మొదలై నూనెల జారుల మధ్య దాగిన కనురెప్పల వెలుగులా జన్మించింది లా జియోకొండ. ఆభరణాలు లేని స్త్రీ, కాని యుగాల్ని ముంచెత్తిన అయస్కాంత దృష్టి. ఆమె నుదుటిలో మార్మిక ప్రశ్న, ఆమె పెదవుల అంచులో అర్ధవిరామ నవ్వు. అది ఆనందమా, ఆవేదన? లియోనార్డో మాత్రమే తెలిసిన రహస్యం. స్ఫుమోటో అనే కళల పొగరేఖలతో రూపం, వెలుగు, నీడ అలా ఒకే శ్వాసగా ఆమె చర్మంపై కరిగిపడినట్టుంది. చరిత్ర గమ్యాలన్నీ ఆమె ముందే నమస్కరించాయి. ఫ్రాన్సిస్ I రాజభవనం నుండి లూవర్ గోడల దాకా యుద్ధాల కలకలం, దొంగతనాల చీకట్లు, నాజీల చేతిని తప్పించిన అదృష్టం. ఆమె ప్రయాణం కథ కాదు, అదో పురాణం. 1911లో ఆమె అదృశ్యమైనప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది. కోటి హృదయాల గుండెల్లో ఒకే పేరు దగ్ధమైంది, మోనాలీసా. దొంగతనమా, దేశభక్తి పొరపాటా? సత్యాలు మసకబారాయి, కాని ఆమె కీర్తి మాత్రం మరింత తేజస్సందుకుంది. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అద్దాల ఆవరణంలో నియంత్రిత ఉష్ణోగ్రతల మధ్య ప్రపంచం మొత్తం ఆమె ముందే నిల్చి ఒక ప్రశ్న అడుగుతోంది, మమ్మీద ఎందుకిలా చూస్తావు? కాని ఆమె సమాధానం ఇప్పటికీ అదే, ఒక చిన్న చిరునవ్వు, ఇప్పటికీ అర్థంకాని, అప్పటికీ అమరమైన. మోనాలీసా ఒక చిత్రపటం కాదు, మనిషి భావోద్రేకాల కాలజ్ఞానం. కళ జీవితమైతే ఆ జీవితం దాచిన శ్వాస నీ చిరునవ్వు. పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వారి సమర్పణ.